సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. విజయవాడలో ఆర్ఆర్పేటలో డయేరియా హడలు తెచ్చేస్తోంది. ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు డయేరియా భయం పట్టుకుంది. గత 3 రోజులుగా డయేరియా పేషెంట్స్ బాధితులు ఎక్కువైపోవడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం తింటే ఏం తాగితే ఏమైపోతుందో అని భయపడిపోతున్నారు. ప్రస్తుతం నేను ఆర్ఆర్పేట రాజరాజేశ్వరిపేటలో ఉన్నాను. ఒక ఇంటి దగ్గరికి వెళ్దాం. ఒక జస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంది, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో డయేరియా భయం ఎలా పట్టుకుంది అనేది నేను మీకు చూపిస్తాను. బేసిక్గా ఇదంతా కూడా అంటే నిరుపేదలు ఎక్కువ నివసించే ఏరియా ఈ ఆర్ఆర్పేట. 3 రోజులుగా దాదాపుగా 160 పైగా డయేరియా బాధితులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈ విధంగా ఖాళీ బిందెలు దర్శనమిస్తూ ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కూడా మంచినీళ్ళకి పట్టుకునే బిందెలు. సో ఇవన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే మున్సిపల్ ట్యాప్ కనబడుతుంది కదా, సో ఈ వాటర్ని ప్రస్తుతానికైతే తాగొద్దు అని అధికారులు చెప్తున్నారు. ఉదయం సాయంత్రం 2 సార్లు వాటర్ అనేది మున్సిపల్ వాటర్ అనేది ఇక్కడ ప్రజలకు వస్తుంది. కానీ 3 రోజులుగా డయేరియా పేషెంట్స్ పెరిగిపోవడంతో ప్రస్తుతానికైతే వాటర్ తాగొద్దని చెప్తున్నారు. ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళని అడుగుదాం. మంచినీళ్ళు రావట్లేదు అంటున్నారు, అంటే ఎందుకని మున్సిపల్ వాటర్ తాగట్లేదు? తాగొద్దు అని చెప్పారండి. ఇళ్ళకి వచ్చి వాళ్ళే చెప్పారు, నీళ్లు తాగమాకండి అమ్మా, నీళ్ళు వాడుకోండి అని చెప్పారు. అయ్యే ఇంకా అలా మేము తెచ్చుకొని క్యాన్లో లైన్ ఉండి అబ్బాయి వెళ్ళి తెచ్చాడు ఒక క్యాన్, అంతే. అవి నిన్నటి వరకు తాగాం, ఇప్పుడు నీళ్ళు లేవు, వస్తారేమో చూస్తున్నాం. ఎవరిని అడుగుతుంటే వాళ్ళే సమాధానం చెప్పలేదు. ఎందుకని అంటే డయేరియా అనేది ఇప్పుడైనా ఎందుకు ప్రబలింది? అంటే రోజు మున్సిపల్ వాటర్ ఎలా ఉన్నాయి ఇక్కడ మీకు? రోజు బాగానే ఉంటున్నాయి, తాగుతున్నా. కొంచెం ఎర్రగా వస్తాయి అంతే, రోజు బాగానే ఉంటున్నాయి వాటర్. ఈ వానలు వచ్చినప్పుడే కొంచెం ఇబ్బంది కలిగిద్ది. ఎప్పుడు ఇలా లేదు ఆర్ఆర్పేటలో, ఇంత పెద్ద డయేరియా అనేది ఎప్పుడు ప్రబలలేదు. కానీ ఒక్కసారిగా ఎందుకని ఇట్లా? నాకు ఎందుకనేది ఏం తెలియట్లా. అది వాడొద్దని సడన్గా మన ఫ్రెష్ మెట్ వాళ్ళు వచ్చి చెప్పి వాటర్ క్లీన్ చేయాలి, వాటర్ ట్యాంకు అనేసి అందులో ప్రాబ్లం ఉంది, ఆ వాటర్ తాకండి, ఓన్లీ వాడకానికి మాత్రం యూజ్ చేయండి అనేసి చెప్పారు. ఒకవేళ మున్సిపల్ వాటర్ కూడా వచ్చినా దాన్ని కాచి చల్లార్చుకుని తాగే అవకాశం ఉంటుంది కదా, ఆ ప్రయత్నం చేస్తున్నారా? కాచే తాగుతున్నాం. మరి వాళ్ళు తెచ్చే వరకు ఎదురు చూడలేంగా, చిన్నపిల్లలతో ఉన్నాం, అవే వేడి చేసుకొని తాగుతున్నాం, కొంచెం పసుపు అది వేసుకొని తాగుతున్నాం. ఇది పరిస్థితి. మోస్ట్లీ ఇక్కడ ప్రభుత్వం అయితే అంటే విఎంసీ అధికారులు అయితే వాటర్ బాటిల్ తెచ్చి నీళ్లు నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అన్ని వైపులా అన్ని రోడ్లకి ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాబట్టి బేసిక్గా ఒక ఇంటికి వచ్చి దాదాపుగా ఒక 4-5 ఫ్యామిలీ ఉంటే ఇటువంటి బింది చాలా ఈజీగా అయిపోతుంది. దీని నిండా మంచినీళ్ళు పట్టుకుంటే చాలా ఈజీగా ఒక రోజులో అయిపోతూ ఉంటుంది. సో వీళ్ళకేంటంటే రోజుకి 2 పూట్లకి వాటర్ కావాలి అనేది ఇక్కడున్న ప్రజలు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వాటర్ క్యాన్లతో ప్రస్తుతానికి వాటర్ సప్లై చేస్తున్నారు. ఆ వాటర్ సప్లై అనేది ఎలా చేస్తున్నారో చూద్దాం. డయేరియా వ్యాప్తికి భయపడి ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఆర్ఆర్పేటలో ఉన్న ప్రజలంతా కూడా ప్రస్తుతం ఏదైతే గవర్నమెంట్ సప్లై చేస్తుందో ఆ వాటర్ని పట్టుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా చూడవచ్చు ఇక్కడ వాటర్ సప్లైని కూడా పూర్తిగా మినరల్ వాటర్ని ఇక్కడికి తీసుకొచ్చి క్యాన్ల రూపంలో ఇక్కడ ప్రజలకి అందజేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే డయేరియా సోకి 100 మంది హాస్పిటల్ పాలవుతూ ఉండడంతో ఇక్కడికి వేరే ఆప్షన్ ముందుగా మంచినీళ్ళ దగ్గరే ప్రధానంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ వాటర్ రెగ్యులర్గా వచ్చే కార్పొరేషన్ వాటర్ కాకుండా ప్రస్తుతం తాగునీరు వరకు కూడా ఇటువంటి వాటర్ క్యాన్స్ ద్వారా తెచ్చే వాటర్ని తాగమని చెప్పి చెప్తోంది. కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, NGOs కూడా చాలామంది వచ్చి ఇక్కడ వాటర్ క్యాన్స్ని సప్లై చేస్తున్న పరిస్థితిని కూడా మనము చూస్తున్నాం. ఈ విధంగా మొత్తం ఈ ఆర్ఆర్పేటలో ఉన్న ఈ వేల మంది పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ప్రస్తుతానికైతే మంచినీళ్ళను తాగొద్దు అని చెప్పి అంటే కార్పొరేషన్ వచ్చే వాటర్ తాగొద్దు అని ప్రభుత్వం చెప్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ నీటిని అంటే ఏదైతే ప్రభుత్వం ద్వారా సప్లై చేస్తున్నారో వాటర్ క్యాన్ల ద్వారా ఆ నీటిని ప్రస్తుతం తాగమంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ల్యాబ్స్కి అయితే పంపించారు ఇక్కడ వాటర్ని చెక్ చేయడం కోసం. అంటే గత 4 రోజులుగా ఈ కేసులు పెరిగిపోతూ ఉండడంతో ఈ దీనికి రీజన్ ఏంటి అని తెలుసుకునే ఆ పనిలో ప్రస్తుతం ప్రభుత్వం పడింది. దీనికి సంబంధించి వాటర్కి సంబంధించిన ఇక్కడ టెస్టింగ్ కూడా ల్యాబ్కి పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ వస్తే తప్ప దీని ప్రధాన కారణం ఏంటో తెలిసే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే ఈ విధంగా ఆర్ఆర్పేట మొత్తం కూడా ఈ విధంగానే ప్రభుత్వం వాటర్ సప్లై చేస్తుంది. బేసిక్గా వాటర్ ప్రాబ్లమ్ వస్తే ట్యాంకర్తో సప్లై చేస్తారు. బట్ కార్పొరేషన్ వాటర్ని కాకుండా ఇక్కడ నేరుగా ఏదైతే ఆర్ఓ ప్లాంట్ నుంచి పట్టుకొచ్చిన వాటర్ క్యాన్స్తో ప్రస్తుతానికి ప్రభుత్వం ప్రజలకి వాటర్ సప్లై చేస్తుంది. ఈ నీళ్ళని కొంతకాలం తాగమని ప్రభుత్వం చెప్తోంది. డయేరియాకి ప్రధాన కారణం వాటర్ పొల్యూషన్ అనేది అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా మున్సిపల్ వాటర్నే కాదు,
ఆర్ఆర్పేటలో దాదాపు 5 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. 5 వాటర్ ప్లాంట్లో కూడా ఈ విధంగా వాటర్ని సేకరిస్తున్నారు. వాటర్ సేకరించి దీన్ని కూడా ల్యాబ్కి పంపిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా అనుమానించాల్సిన పరిస్థితి, అలాగే ఎవరిని కూడా నమ్మాల్సిన పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి ఈ ఆర్ఓ ప్లాంట్లోనే వాటర్ చెక్ చేస్తే ఇందులో ఏ ఆర్ఓ ప్లాంట్ నుంచి అయినా ప్రజలు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో 20 రూపాయలకి 10 రూపాయలకి వాటర్ క్యాన్లు దొరుకుతున్నాయి. అలాగే ఇదంతా కూడా చాలామంది పేద ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి పెద్దగా ప్రజల ఆరోగ్యం పైన అంత బాగా దృష్టి పెట్టే అవకాశం కూడా ఆర్ఓ ప్లాంట్లు ఉండవు అనేది అధికారుల ఒక ఆలోచన. అందుకని ప్రస్తుతానికి ఆర్ఓ ప్లాంట్ నుంచి 5 ఆర్ఓ ప్లాంట్లు 5 బాటిల్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 5 వాటర్ బాటిళ్ళు కూడా శాంపిల్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆర్ఓ ప్లాంట్ నుంచి ఈ వాటర్ని సేకరించారు. కేవలం మున్సిపల్ వాటర్ మాత్రమే కాదు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కూడా ఏదో ఈ వాటర్ పొల్యూషన్ జరిగి ఉండొచ్చు, ఉండే అవకాశం కూడా ఉంటుంది అని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన వ్యాన్ కూడా ప్రస్తుతం నా వెనకాల కనబడుతుంది. దీంట్లో ల్యాబ్ కూడా ఉంది. ఇక్కడే ల్యాబ్ టెస్టింగ్ కూడా ఇక్కడ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు ఉన్నారు, ఫుడ్ కంట్రోలర్. సార్ నమస్తే. అంటే ఏ టెస్టులు చేస్తున్నారు? ఇప్పుడు మొబైల్ టెస్టింగ్ వ్యాన్లో కెమికల్ అనాలిసిస్, టీడీఎస్ వాల్యూ, అటనే క్లోరిన్ వాల్యూ, కెమికల్స్ ఏమైనా హెవీ మెటల్స్ ఉన్నాయో ఆ టెస్టులు జరుగుతాయండి. ఇవి కాక బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ కోసం మన గుంటూరులో ఉన్నటువంటి మన గవర్నమెంట్ ల్యాబ్, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ల్యాబ్ కూడా శాంపిల్స్ తీసి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రైవేట్ ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి. నూరిరాజేశ్వరపేటలో 5 ప్లాంట్లు అండి. వాటిని మూసివేయడం జరిగింది. వాటిల్లో కూడా వాటర్ శాంపిల్ తీసి వాటిలో కూడా ఏమన్నా తేడా ఉందా అని అనాలిసిస్కి పంపించమని ఆదేశించారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఉదయం నుంచి ఇప్పుడు 5 ప్లాంట్లలో శాంపిల్ లిఫ్ట్ చేసి మన ప్రభుత్వ ల్యాబొరేటరీ గుంటూరుకి బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ కోసం, అట్లానే ప్రైవేట్ ల్యాబ్కి బ్యాక్టీరియాలజికల్ కెమికల్ అనాలిసిస్ కోసం పంపించడం జరుగుతుంది. ఆర్ఓ ప్లాంట్ నుంచి అంటే వచ్చేదంతా కూడా క్లియర్గా ఆర్ఓ అని రాసి ఉంటుంది. వాటర్ కూడా మనకి టీడీఎస్ కూడా చాలా తక్కువ 20లో ఉంటుంది కదా. అంటే అందుట్లో వాటర్ కల్తీ అనేది ఎక్కడ జరుగుతుంది? వాటర్ ఆర్ఓ ప్లాంట్ అంటే అవి ఆర్ఓ ప్లాంట్లో ఉండేటువంటి సిలిండర్స్ మారుస్తున్నారా లేదా, ఆ వాటర్లో నుంచే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా వస్తుందా, హెవీ మెటల్స్ ఉన్నాయా, వాళ్ళు ప్రతి 2 నెలలకు ఒకసారి వాళ్ళ వాటర్ని ఎన్ఏబి ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించుకుంటున్నారా, అంతేగాని స్టాండర్డ్స్ లేని ల్యాబుల్లో ఏమైనా అనాలిసిస్ చేయించుకుంటున్నారా, వీటన్నిటిని దీన్ని బేస్ చేసుకొని మనం శాంపిల్ లిఫ్ట్ చేసి ప్రభుత్వ ల్యాబ్కి ప్రైవేట్ ల్యాబ్కి పంపించడం జరుగుతుందండి. అంటే టెస్ట్ చేస్తున్నారు, ఓకే సార్. అంటే ఇప్పుడు గత నెల రోజుల నుంచి కూడా మున్సిపల్ వాటర్లో సరిగా రావట్లేదని ప్రజలు చెప్తున్నారు. ఆర్ఓ వాటర్ కూడా తేడా ఉండొచ్చు అని మీరు చెప్తున్నారు. అంటే ప్రధానంగా డయేరియా రావడానికి రెండింటిలో ఏది ప్రధాన కారణం? ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు. విషయం ఏంటంటే డయేరియా ప్రబలిన తర్వాత మనం క్లోరిన్ కాన్సన్ట్రేట్ చేసి వాటర్ వదులుతున్నాం, దాంట్లో కాజిటివ్ ఆర్గానిజం కనపడదు. అట్ ద సేమ్ టైం ఆర్ఓ ప్లాంట్లో కూడా ఒకవేళ అటు నుంచి కూడా ఏమైనా స్ప్రెడ్ అవుతుందేమోనని గౌరవ కలెక్టర్ గారు, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వాటిలో కూడా శాంపిల్ లిఫ్ట్ చేసి బ్యాక్టీరియాలజికల్ కెమికల్ అనాలిసిస్ కోసం పంపించడం జరుగుతుంది. ఎప్పట్లోగా రిజల్ట్ వచ్చే అవకాశం సార్? ఇది 48 to 72 అవర్స్ పడుతుందండి. వచ్చినమ్మటనే ఒకవేళ ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్లో తేడా అంటే వాటిని పూర్తిగా ఇప్పటికీ మూసేయడం జరిగింది, ఇక పర్మనెంట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. డయేరియా కేసులు పెరుగుతూ ఉండడంతో మొత్తం వైద్య ఆరోగ్య శాఖతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే విఎంసీ డిపార్ట్మెంట్ మొత్తం అంతా కూడా ఆర్ఆర్పేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకి అందరూ కూడా తరలి వచ్చారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు ప్రత్యేకంగా 3 రూమ్లని, అంటే ఇక్కడ మనకు కనబడుతున్న విజువల్స్ కనబడుతున్న ఒక 3 రూమ్లని పూర్తిగా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంది. 3 రూమ్స్లో కూడా దాదాపు 20 బెడ్లని ఏర్పాటు చేసింది. వచ్చిన పేషెంట్లకి ముందు ప్రాథమిక చికిత్స కోసం ఫస్ట్ రూమ్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి టెస్టులు చేశాక డయేరియానా కాదా అని టెస్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే చాలామంది చిన్న వాటిగా కంగారు పడిపోతున్నారు. 2 రోజులుగా విపరీతమైన ప్రచారం పెరిగిపోవడం, డయేరియా మొత్తం కూడా వ్యాపించేస్తోంది అని చెప్పి ప్రచారం రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవకుండా ఉండేందుకు ముందు మొదటి రూమ్లోకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ పేషెంట్ల పరిస్థితిని చూస్తున్నారు. డయేరియా అయితే కనుక అక్కడ బెడ్ మీదే అక్కడ పెట్టే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే డయేరియాకి సంబంధించి కొంచెము కోలుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలాగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు. మోస్ట్లీ ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడికి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మెడిసిన్ ఇచ్చిన తర్వాత డిశ్చార్జ్ చేస్తున్నారు. కొంతమంది పేషెంట్స్కి, సీరియస్ అవుతున్న పేషెంట్స్కి మాత్రము అంబులెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేసి నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. ప్రస్తుతానికైతే 3 రూముల్లో కూడా 20 బెడ్ల వరకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి 19 మంది పేషెంట్స్ అయితే ఇంకా డయేరియాతో వాళ్ళు చికిత్స పొందుతున్నారు. దాదాపుగా 170 కేసుల వరకు వచ్చినట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో 170 కేసుల్లో దాదాపు 140 కేసుల వరకు కూడా క్లియర్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. కేవలం 20 మంది లోపు మాత్రమే ఇంకా ప్రస్తుతం
ప్రస్తుతం లోపల చికిత్స పొందుతున్నారు అని చెప్తున్నారు. అదే మొదటి 2 రోజులతో పోలిస్తే మొదటి రోజు 30 మంది, తర్వాత రోజు ఒక 40 మంది, ఈ విధంగా కేసులు పెరుగుతూ వస్తూ ఉండడంతో అధికారులు అయితే పూర్తి అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది. లోపలికైతే ప్రస్తుతానికి ఎవరిని మీడియానైతే లోపలికి అలౌట్ చేయడం లేదు. ఎందుకంటే లోపల పేషెంట్స్ కానీ బంధువులు గారు అందరితో లోపల హడావిడంతా లేకుండా ఉండేందుకైతే ప్రస్తుతం ఎవరికైనా కూడా బయట నుంచి మాత్రమే కవరేజ్కి అయితే అనుమతించిన నేపథ్యంలో లోపలైతే డాక్టర్లు దాదాపుగా 30 మంది డాక్టర్లు అయితే ప్రస్తుతం ఆర్ఆర్పేటలో ఈ డయేరియా పేషెంట్స్ కోసమనే ఇక్కడ పనిచేస్తున్నారు. 100 మందికి పైగా వైద్య సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. దాదాపు ఒక 5 అంబులెన్స్లు ఇక్కడ కంటిన్యూగా పెట్టారు. దాంతోపాటు ఇక్కడ వైద్య సిబ్బందితో 100 మందికి పైగా వైద్య సిబ్బంది ఇక్కడే ఉన్నారు. దీంతోపాటు విఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు మొత్తం కూడా శానిటేషన్ అనేది మొత్తం ఈ డివిజన్ మొత్తం మీద దాదాపుగా ఒక 12 నుంచి 15 వేల మంది ప్రజలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి ఇళ్ల ముందు కూడా పూర్తిగా శానిటేషన్కి సంబంధించి మొత్తం అంతా కూడా ఇక్కడ బ్లీచింగ్ చల్లడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వాటర్ విషయంలో అంటే ఎవరైతే ఇళ్ల దగ్గర వాటర్ ట్యాప్స్ ఉంటాయో లేదా అపరిశుభ్రంగా ఉంటుందో వాటిని క్లీనింగ్ కానీ లేదా వాళ్ళకి అవగాహన చేయడం కోసం కూడా విఎంసీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. మరోవైపు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా దగ్గరుండి ఇక్కడ పరిస్థితిని అయితే ప్రస్తుతం సమీక్షిస్తోంది. అయితే ప్రస్తుతానికి అయితే ఈ స్కూల్ 3 రోజులతో పోలిస్తే ఇప్పుడు డయేరియా పేషెంట్లు కాస్త తగ్గినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 0 డయేరియా పేషెంట్స్ అని చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి అధికారులంతా కూడా బయటికి వెళ్తామని చెప్తున్నారు. పూర్తిగా జిల్లా కలెక్టరేట్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి మొత్తం అధికారులంతా కూడా ఇక్కడి నుంచి అయితే ప్రస్తుతం మానిటరింగ్ అయితే జరుగుతుంది. సీరియస్గా ఉన్న పేషెంట్లు మాత్రం ప్రస్తుతం ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నారు. డయేరియా కేసులు పెరుగుతూ ఉండడం అలాగే పేషెంట్లు కూడా వస్తూ ఉండడంతో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్నే ఏకంగా ఆర్ఆర్పేటలో ఏర్పాటు చేసింది విజయవాడ కలెక్టరేట్. మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పనిచేస్తున్న వారందరూ కూడా వివిధ శాఖలకి సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక పక్క విఎంసీకి సంబంధించిన అధికారులు పనిచేస్తున్నారు, ఒక పక్క రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారు, ఒక పక్కన ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా పనిచేస్తున్నారు. మరో పక్క మానిటరింగ్ ఇక్కడ ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు కూడా ఈ హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నారు. అలాగే సీఎంఓ కూడా సమాచారం అందజేస్తున్నారు, కలెక్టరేట్ కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నారు. ప్రస్తుతం సుహాసిని గారు ఉన్నారు, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్. మేడం నమస్తే. మేడం పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ప్రస్తుత పరిస్థితి అంటే ఫస్ట్లో మాకు 2 days బ్యాక్ వచ్చినప్పుడు కేసులన్నీ కూడా ఎక్కువ మోతాదులో కేసులు వచ్చేవి. ఎక్కువ మోతాదులు అంటే ఒక్కొక్కరు 20 అలా చెప్పేవాళ్ళు, 30 అలా. కానీ ఈ రోజు నుంచి మా అబ్జర్వేషన్ ఏంటి అని అంటే 5, 6, 10 అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్టూల్స్ నెంబర్ అనేది తగ్గింది. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్టూల్స్ నెంబర్ తగ్గుతుందో మనకి కేసు అనేది ప్రమాద పరిస్థితిలోకి వెళ్ళదు. అంటే మన చేతిలో మన కేసు మన హ్యాండ్లో ఉంటుంది కాబట్టి మనం ఫ్లూయిడ్స్ ఇచ్చి అన్ని ఇచ్చి మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ గుడ్ సైన్ మనకి. అదండి. ఎంతమంది మెడికల్ డిపార్ట్మెంట్ చూస్తే ఎంతమంది పనిచేస్తున్నారు? మెడికల్ డిపార్ట్మెంట్ టోటల్ కానివ్వండి డాక్టర్స్ 32 members ఉన్నామండి. డాక్టర్స్ ఓన్లీ డాక్టర్స్. ప్రోగ్రామ్ ఆఫీస్ ఉంటారు మాకు, డిప్యూటీ డిమెండో చేయాలి, అలా వాళ్ళు ఒక 7 మంది ఉన్నారు. తర్వాత ఫీల్డ్లో ఉన్న ఫీల్డ్ ఫంక్షనరీస్ మాకు ఉంటారు, ఏఎన్ఎం ఆశాలు వాళ్ళందరూ, వాళ్ళు 110 మంది ఉన్నారు పర్ డే. మేము ఇక్కడ వర్క్ చేయడం 110 అంటే బయట సర్విలెన్స్ టీమ్స్ కానీ 20 teams బయట వర్క్ చేస్తాయి, కొన్ని ఇక్కడ వర్క్ చేస్తారు. అలా 110 members వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా మలేరియా టీం ఒకటి ఉంటారు, వాళ్ళు ఒక 10 members. అంటే ల్యాబ్ టెక్నీషియన్ ఏదైనా టెస్ట్ ఇక్కడ ఫీవర్తో వస్తే వాళ్ళకు కూడా టెస్ట్ చేయడానికి ఒకళ్ళు. అలా కాకుండా సూపర్వైజరీ స్టాఫ్ ఉంటారు మాకు. ఎవరైతే ఈ ఏఎన్ఎంస్ ఆశాస్ ఉంటారో వాళ్ళకి ఫీల్డ్కి ఎవరిని వెళ్ళాలి ఏంటని ఒక షెడ్యూల్ వేసి వాళ్ళని ఎక్కడెక్కడ ఉంచాలని షెడ్యూల్ వేసి దానికి ఒక 10 members సూపర్వైజర్స్ స్టాఫ్ పెట్టుకున్నాం. టోటల్గా ఈ సూపర్వైజర్ మొత్తం అంతా స్టాఫ్ వచ్చేసరికి దగ్గర 140 members ఉన్నారండి వీళ్ళే మాకు. అలా కాకుండా డాక్టర్స్ ఒక 32. ఆర్ఆర్పేటలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ లక్ష్మీష అలాగే మున్సిపల్ కమిషనర్ ఇద్దరు కూడా కలిసి వచ్చారు. ప్రస్తుతానికి అంటే ఇక్కడ పరిస్థితిని అనేది ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న అధికారులతో సమీక్షించడమే కాదు, నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్న అధికారులతో కూడా మాట్లాడుతున్నారు, సిబ్బందితో కూడా మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. 2 రోజుల నుంచి ఇక్కడే మానిటరింగ్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా. ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది సార్? ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు డయేరియా కేసెస్ కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పటికే 92 కేసెస్ యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్లీ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎక్కడ సివియరిటీ లేదు. అంటే విరేచనాలు వాంతులు అవుతున్నాయి, రాగానే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అందరికీ నయం అయిపోతూ ఉంది. సో కాబట్టి డేంజర్ అయితే లేదు. అట్ ది సేమ్ టైం నెగ్లిజెంట్ చేయడానికి అవకాశం లేదు. సో కొంచెం అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు రిపోర్ట్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. సో దేనివల్ల ఎక్కడి నుంచి వచ్చింది, ఫుడ్ వలన వాటర్ వలన, సో ఎట్లాగనేది. అందుకే ఇక్కడ అంతా మొత్తం ఆల్మోస్ట్ లైక్ కార్డనింగ్ ఏరియా చేసేసాము. ఫుడ్ అవుట్లెట్స్ అన్ని కూడా చేసి పెట్టడం జరిగింది.
వాటర్స్ ఈ ట్యాప్ వాటర్ ఆపేసాం, కంప్లీట్ ఆపేసి మున్సిపాలిటీని ఆపేసి ఓన్లీ మినరల్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఏరియాలో మొత్తము. సో అది కూడా నిన్నటి నుంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు అయినా కూడా ఇంకా కేసెస్ ఒక్కొక్కటి వస్తున్నాయి కాబట్టి ఇంకా ఏదైనా రీజన్ ఉందా అని మైక్రోబయాలజిస్ట్స్ అలాగే ఎక్స్పర్ట్తో కూడా మాట్లాడుతున్నాము. బ్యాక్టీరియానే కాకుండా ఈవెన్ వైరస్ అలాగే ఫంగస్ని కూడా టెస్ట్ చేయండి, టెస్ట్ కూడా పంపించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నప్పటికీ సివియారిటీ లేదు. ఇప్పుడు ఈ పాయింట్లో మెయిన్లీ ఇక్కడ ఉన్న వాసులకి అట్లాగే విజయవాడ వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే డయేరియా అనేది సీజనల్ డిసీజు, నార్మల్గా వాటర్ ద్వారా కానీ ఫుడ్ ద్వారా కానీ లేదా ఇన్సానిటేషన్ ద్వారా కానీ వస్తుంది కాబట్టి దీనికి తగ్గట్టుగా ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి, సీజన్ దానికి అనువుగా ఉంది ఈ మైక్రోబ్స్ ఇవన్నీ గ్రో అవ్వడానికి. కాబట్టి మీరు పడాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒకటి కాచి చల్లార్చిన నీళ్ళు తాగండి, మినరల్ వాటర్ అయినా పర్వాలేదు కాచి చల్లార్చి తాగండి. రెండోది హ్యాండ్ వాష్, ప్రాపర్గా సోప్ వేసి బయటికి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు భోజనం చేసే ముందు భోజనం చేసిన తర్వాత సోప్ వేసి లేదా హ్యాండ్ శానిటైజర్ చేసి ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేయాలి, మినిమం 2 minutes హ్యాండ్ వాష్ చేయాలి. తర్వాత బయట నుంచి తీసుకొచ్చే కూరగాయలు అయితే ఉన్నాయో ఇవన్నీ ప్రాపర్గా వాష్ చేసి బాగా ఉడకపెట్టే తినాలి. తర్వాత ఫుడ్ కూడాను ఈరోజు నైట్ చేసింది మళ్ళీ రేపు మార్నింగ్ తినడము, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడము ఇది ఆపేయాలి, ఎందుకంటే అక్కడ మైక్రోబ్స్ గ్రోత్ చేసే అవకాశం ఉంటుంది. వేడిగానే తినండి. సో అలాగే యుటెన్సిల్స్ కూడా కడుగుతున్నప్పుడు నార్మల్లీ బయట వాటర్ నుంచి యుటెన్సిల్స్ కడుగుతుంటారు, ఈ పాత్రలు ఇవన్నీ, అవి కూడా వెళ్ళైతే వేడి నీళ్ళలో కడగండి. ఇన్ కేసు నార్మల్ నీళ్ళలో కడిగినా కూడా దాన్ని ఒకసారి వేడి నీళ్ళతో దాన్ని రిన్స్ చేయండి. సో ఇలా చేస్తే బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటాయి డైరియా రిలేటెడ్ తగ్గుతాయి. సో ఈ ప్రికాషన్స్ దయచేసి చేసుకోండి. ఇంకా ట్రీట్మెంట్ వరకు అయితే సమస్య లేదు. ఇప్పుడు హాస్పిటల్లో కానీ ఇక్కడ క్యాంప్లో కానీ వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. రిక్వైర్డ్ మెడిసిన్స్, రిక్వైర్డ్ స్టాఫ్, రిక్వైర్డ్ మెన్ పవర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కానీ జాగ్రత్తల వరకు ప్రతి ఒక్కరు ఇండివిజువల్ లెవెల్లో కూడా మెయిన్లీ శానిటేషన్ పరిశుభ్రంగా పెట్టుకోవడము, అలాగే ఈ ఆహారం తినేటప్పుడు అలాగే బయట ఆహారం తినడం, ముఖ్యంగా ఈ చిరుతిండులు రోడ్ సైడ్ ఆహారాలు ఇవ్వలే చాలా అన్హైజీన్గా ఉన్న దగ్గర ఉంటాయి, అటువంటివి ఈ సమయంలో దయచేసి అవాయిడ్ చేయండి. చిన్నపిల్లలకి అలాగే బాలింతలకి వృద్ధులకి ఏదైతే ఉన్నాయో వీళ్ళకి బయట ఆహారం పెట్టడం ఇవన్నీ ఆపండి. కంపల్సరీగా ఆ హాట్ వాటర్ తాగండి, కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం చాలా అవసరం. సో ఇది కలెక్టర్ దగ్గర నుండి ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలతో కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కావాల్సింది అదే, ప్రజలు భయపడకుండా ఉండడమే ఇక్కడ ప్రధానంగా చూడాలి. ప్రజలతో కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు కూడా అడుగుతున్నారు. వాటర్ విషయంలో కూడా బయట నుంచి వాటర్ క్యాన్స్ తెచ్చి ప్రజలకు సప్లై చేస్తున్నారు. ఒకవేళ ప్రజలు కనుక ఇక్కడ వాటర్ సప్లై ఉంటే కనుక వాటిని కూడా కాచి చల్లార్చుకుని తాగాలని కలెక్టర్ లక్ష్మీ చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ భయం అనేది, డయేరియా భయం అనేది ప్రస్తుతం ఆర్ఆర్పేట మొత్తమే కాదు, సింగనగర్లో కూడా చాలామంది ప్రజలు భయపడుతున్నారు. కేవలం ఇది కొంతమందితో మాత్రమే సీజనల్ వ్యాధిగా వచ్చి ఉండొచ్చు, అది ప్రభులో ఉండొచ్చు అనేది అధికారులు చెప్తున్నారు. దీనికి ప్రస్తుతానికైతే నా వెనకాల కనబడుతుంది ఇక్కడ వాటర్ ట్యాంకర్ నుంచి, అంటే మున్సిపల్ వాటర్ నుంచి వచ్చిందా లేదా ఆర్ఓ ప్లాంట్ నుంచి వస్తున్న వాటర్ నుంచి వస్తుందా లేదా ఫుడ్ వల్ల వచ్చిందా అనేది అయితే ప్రస్తుతానికి అన్నింటినీ సేకరించి ల్యాబ్కి పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి పరిస్థితి అనేది, దాన్ని బట్టి చర్యలు అనేవి ఉంటాయంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రజలకైతే మున్సిపల్ వాటర్ని అయితే తాగడానికి ప్రస్తుతానికి వీలు లేదని, ఏదైతే ప్రభుత్వం సప్లై చేస్తుందో బబుల్స్ నుంచి వాటర్ క్యాన్ నుంచి వాటర్ సప్లై చేస్తుందో దాన్ని మాత్రమే తాగమని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, ఆర్ఆర్పేట నుంచి.